హాయ్ విఎస్ హెచ్ఎం టీవీ ఆస్క్ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, ఇంగ్లీష్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఒక అద్భుతమైన విషయం గురించి చర్చించబోతున్నాం. అదే ద పవర్ ఆఫ్ బిలీఫ్, అంటే నమ్మకం యొక్క శక్తి. ఈ ప్రపంచంలో మీరు విజయం సాధించినటువంటి ఏ వ్యక్తినైనా తీసుకోండి, ఆ విజయాన్ని సాధించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటన్నింటిలోకి అతి శక్తివంతమైనది ఏంటంటే నీ మీద నీకుండేటువంటి నమ్మకం మాత్రమే. అంటే నిన్ను నువ్వు నమ్మగలిగితే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు. నిన్ను ఆపగలిగే శక్తి ఎవ్వరికీ ఉండదు. సో నిన్ను నువ్వు నమ్మడమే విజయానికి తొలిమెట్టు. అందుకే చూడండి, అన్ని రిలీజియన్స్ కూడా, అన్ని మతాలు కూడా దీంతో ఏకీభవిస్తాయి. భగవద్గీత చెప్తుంది యద్భావం తద్భవతి, అంటే నువ్వు ఎలా ఆలోచిస్తే చివరికి అలా తయారవుతావు. బైబిల్ చెప్తుంది యు ఆర్ వాట్ యు థింక్. ఖురాన్ చెప్తుంది మ్యాన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ థాట్స్. అంటే అన్ని మతాల సారం ఒక్కటే. నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో చివరికి నువ్వు అలా తయారవుతావు. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. నువ్వు ఒక పని చేయగలనని నమ్మితే నువ్వు చేయగలుగుతావు. నేను చేయలేను అనుకుంటే చేయలేవు. అసలు ఈ నమ్మకం అనేది ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మార్చగలుగుతుంది అనేదానికి మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలిఫెంట్ తెలుసు కదా, భూమి మీద ఉండేటువంటి అతి శక్తివంతమైనటువంటిది ఎలిఫెంట్. భూచర జంతువుల్లో చాలా శక్తివంతమైంది. ఈ ఎలిఫెంట్ని సర్కస్ వాళ్ళు అది చిన్నగా ఉండేటప్పుడు అడవిలో నుంచి తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఇనుప గొలుసుల చేత కట్టివేస్తారు దీన్ని. ఎందుకంటే అది ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నించినప్పుడు పెద్ద పెద్ద ఇనుప గొలుసులతో కట్టేశారు. ఇదేమో చిన్న బేబీ ఎలిఫెంట్. అంటే తన శక్తి ఇనుప గొలుసులు తెంపడానికి సరిపోదు, అయినా ప్రయత్నిస్తుంది. ఈ మెడ భాగం అంతా, కాళ్ళ భాగం ఇదంతా కూడా, అంటే అది ప్రయత్నించడంలో ఏమవుతుందంటే పెనుగులాడడం వల్ల ఈ భాగం అంతా కూడా ఏమవుతుందంటే గాయం అయిపోతుంది, పుండులాగా తయారవుతుంది. అయినా ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ప్రయత్నిస్తుందో అది విపరీతమైన నొప్పి పెడుతుంది. అప్పుడు చివరిగా అది అనుకుంటుంది, అంటే ఈ గొలుసును తెంపడానికి నా శక్తి సరిపోదు, కాబట్టి నేను ఇంకా ప్రయత్నించడంలో ప్రయోజనం లేదు, కాబట్టి నేను ఇక్కడ ఉండడం తప్ప నాకు వేరే మార్గం లేదని భావిస్తుంది. ఎప్పుడైతే అది ప్రయత్నించడం ఆపేస్తుందో అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని, ఆ ఇనుప గొలుసులు తీసేసి జస్ట్ చిన్న చిన్న తాళ్ళుతో కట్టేస్తారు. అయినప్పటికీ కూడా అది వెళ్ళదు. ఎందుకంటే తన బిలీఫ్ ఏంటంటే తన శక్తి ఇంతే, ఇంతకు మించి నేను ఇంక వెళ్ళలేనని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. దీనివల్ల ఎంత ప్రమాదం అంటే మనకి ఎన్నో మేజర్ సర్కస్ యాక్సిడెంట్స్ జరిగాయి. బాంబే సర్కస్ కావచ్చు, చాలా సర్కస్. ఈ సర్కస్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా అనిమల్స్ అగ్నికి ఆహుతి అయిపోయాయి. అందులో ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక లయనో ఒక టైగరో చనిపోయిందంటే అర్థం ఉంది, ఎందుకంటే అవి బోన్లలో ఉంటాయి, కేజెస్లో ఉంటాయి. కానీ ఎలిఫెంట్ని ఎవరు కేజెస్లో ఉంచరు. అయినా కూడా అది కూడా ఆ మంటలకు ఆహుతి అయిపోయింది. వాస్తవానికి అది తప్పించుకోవాలనుకుంటే దానికి తనకున్న శక్తిలో 0.001% ఉపయోగించిన ఈజీగా తన బంధనాలను అది తెంపుకొని తనను తాను రక్షించుకో ఉండొచ్చు. అయినా కూడా అది ఎందుకు ప్రయత్నం చేయలేదంటే తన బిలీఫ్, అంటే తన బిలీఫే కారణం. అంటే నాకంత శక్తి లేదని నమ్మింది కాబట్టి అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ ఎలిఫెంట్ లాగా మనలో కూడా ఎంతోమంది ఉంటారు. ఎంతసేపు మనల్ని మనము తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం. నేనింతే చేయగలను, ఇదే సాధించగలనని మనకు మనము హద్దులు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దాన్ని అధిగమిస్తామో, మన శక్తిని, మన రియల్ పొటెన్షియల్ని మనము గుర్తించగలుగుతామో, అప్పుడు మనిషి సాధించలేనిది ప్రపంచంలో ఏదీ ఉండదు. ఇప్పుడు మనిషి తనను తాను సంపూర్ణంగా నమ్మితే ఎలాంటి అద్భుతాలు చేయగలుగుతారనే దానికి ఒక సజీవ తార్కాణం ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. తనే అరుణిమా సిన్హా.
ఈ అరుణిమా సిన్హా ఎవరంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి వికలాంగురాలు. ఈమె ఉత్తరప్రదేశ్లో ఒక మారుమూల గ్రామంలో జన్మించింది. తనకు 3 ఏళ్ల వయసుండగానే తండ్రి మరణించాడు. తల్లే మొత్తమై తన్ను పెంచింది, పోషించింది. ఈమెకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. తను నేషనల్ లెవెల్లో వాలీబాల్ ప్లేయర్. ఒకరోజు ఈమె లక్నో నుంచి ఢిల్లీకి ట్రైన్లో ప్రయాణిస్తుంది, పద్మావత్ ఎక్స్ప్రెస్లో. జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తూ ఉంది. ఆ జనరల్ కంపార్ట్మెంట్లో తనొక్కతే లేడీ ప్యాసింజర్, మిగతా వాళ్ళందరూ కూడా జెంట్స్. ఈమె దురదృష్టం ఏంటంటే ఆ ప్రయాణికుల్లో కొంతమంది చైన్ స్నాచర్స్ ఉన్నారు, దొంగలు. సో ఈమె ఒంటరిగా ఉంది అన్నదాన్ని అదనుగా చేసుకొని ఈమె మెడలో ఒక బంగారపు గొలుసు ఉంది. ఆ బంగారపు గొలుసు లాగడానికి ప్రయత్నించారు. కానీ ఈ గొలుసుని వాళ్ళ నాన్న తనకి గిఫ్ట్కి ఇచ్చాడు. సో ఆ గొలుసు పోతే తన ప్రాణం పోయినట్టు భావించి ఆమె కాబట్టి చాలా తీవ్రంగా ప్రతిఘటించింది. స్వతహాగా తను ఒక వాలీబాల్ ఛాంపియన్ అయినందువల్ల చాలా సునాయాసంగా వాళ్ళని ఎదిరించగలిగింది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా గొలుసు మాత్రం విడిచిపెట్టలేదు. అప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఏం చేశారంటే చివరికి ఆ గొలుసును లాక్కోలేక 5 మంది అమాంతంగా ఆమె పైకినెత్తి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్లో నుంచి విసిరివేసేశారు. ఎవ్వరూ కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు మిగతా వాళ్ళు. సో అలా వేయడంతో ఈ మెల్లి వేరే పట్టాల మీద పడింది. అలా పడి తేరుకునే లోపే ఎదురుగా మరొక ట్రైన్ వచ్చి ఈమె ఎడమ కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. కాలు నుజ్జు అయిపోయింది. సో చీకటి, ఎవరూ లేరు, రక్షించలేవారు లేరు, ఆర్తనాదాలు చేసింది, కానీ ప్రయోజనం లేదు. అలా రాత్రంతా కూడా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 49 ట్రైన్స్ ఆమె ఎడమ కాలు మీద నుంచి వెళ్ళాయి. ఉదయం పూట ఎవరో చూసి, బహిర్భూమి కోసం వచ్చిన వాళ్ళు ఎవరో చూసి ఈమెని బైరెల్లి హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చూస్తే ఏముంది, అప్పటికే కాలు నుజ్జు అయిపోయింది. అప్పుడు డాక్టర్స్ చూసి ఆమెతో అంటారు, వెంటనే నీ కాలు తీసేయాలి మోకాలు వరకు, ఎందుకంటే అది అలా ఉంచితే ఇన్ఫెక్షన్ సోకి నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్తారు. కానీ అక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అనస్థీషియా లేదు హాస్పిటల్లో, నిండుకున్నది. సో అప్పుడు అనస్థీషియా ఇవ్వకుండానే కాలు తీసేయాలి. అప్పుడు ఈమెను అడుగుతారు, ఇదొక్కటే మార్గం, ఏం చేస్తామంటే తను ఒప్పుకున్నది. కానీ ఏంటి డాక్టర్స్, ఇంత నైటు అంత పెయిన్నే ఓర్చుకున్నాను, ఇప్పుడు దీన్ని ఓర్చుకోలేనా, నేను బ్రతకాలి డాక్టర్, నేనేమైనా సాధించాలి డాక్టర్, నాకెన్నో కలలున్నాయి, నన్ను బ్రతికించండి అని వేడుకుంటే అనస్థీషియా ఇవ్వకున్నానే ఆమె కాలుని, ఎడమ కాలుని మోకాలు వరకు కట్ చేసి పక్కకి తీసేశారు. తర్వాత ఈమెని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్కి తరలించారు. అక్కడ ఈమె బెడ్ మీద ఉండగా వార్తా ఛానళ్లలో, టీవీల్లో రకరకాల పుకార్లు ఈమె గురించి. అంటే వాస్తవాన్ని వక్రీకరించి రాశారు అందరూ. అంటే ఆమె టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉందని, టీసీ వచ్చేసరికి తప్పించుకోవడానికి ట్రైన్లో నుంచి దూకేసిందని కొంతమంది, కొన్ని ఛానల్స్ ఏమో ఆమె ఆత్మహత్యా ప్రయత్నం, సూసైడ్ అటెంప్ట్ చేసిందని రకరకాలుగా రాశారు. ఇంకా బంధువులు అందరూ వచ్చి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎలా బ్రతుకుతుంది, ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇలా తనకి ఈ కాలు పోయిందనే బాధ కంటే కూడా ఇలాంటివి చాలా బాధించాయి. అప్పుడే ఆ క్షణమే బెడ్ మీద ఉండగానే డిసైడ్ అయింది, నేను ఖచ్చితంగా వీళ్ళందరి నోళ్ళు మూయించాలి, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి, అంటే నాలాంటి వాళ్ళు సాధించలేంది, వికలాంగులు సాధించలేంది ఏదో ఒకటి సాధించి ఈ ప్రపంచానికి నేను నిరూపించాలి, నన్ను నేను నిరూపించుకోవాలని ఆ క్షణంలోనే డిసైడ్ అయింది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని. అదే డాక్టర్స్తో చెప్పింది. డాక్టర్స్ నవ్వారు, ఏం నీకు పిచ్చా, మెంటలా, అసలు నీ ఏమైనా షాక్లో ఉన్నావా, నువ్వేం మాట్లాడుతున్నావు, అన్నీ బాగున్నోళ్ళే ఎక్కలేకపోతున్నారు, వెనుదిరుగుతున్నారు, నీకు అసలు కాలు తీసేసాము, ఇంకో కాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు, దానికి కూడా రాడ్లేసాము, అలాంటివన్నీ పిచ్చి పనులన్నీ మానుకుంటే తను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి తనకి ఒక కృత్రిమ కాలుని అమర్చారు, ఆర్టిఫిషియల్ లెగ్ని. సో మామూలుగా అయితే ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చిన తర్వాత సాధారణంగా టైం తీసుకుంటుంది, అంటే దాదాపు ఒక 6 months నుంచి 1 year పాటు తీసుకుంటే కానీ నడవగలుగుతారు. కానీ ఈమె తన మీద తనకు ఎంత అచంచలమైన విశ్వాసం అంటే, ఎంత నమ్మకం అంటే, ఎంత విల్ పవర్ అంటే, వేసిన 2వ రోజే లేచి నడవడం మొదలుపెట్టింది. సో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి వెళ్లకుండా నేరుగా బచాంద్రి పాల్ దగ్గరికి వెళ్ళింది. బచాంద్రి పాల్ ఎవరంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళ, భారతీయ మహిళ. వెళ్ళి ఆమెతో చెప్పింది, మేడం ఇది నా గోల్ అంటే ఆమె కూడా ఎంకరేజ్ చేసింది. ఎస్, నువ్వు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు వచ్చుకున్నావంటే నీలో ఆసక్తి ఉంది, నువ్వు చేయగలుగుతావు, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, యూ కెన్ గో హెడ్ అని ఎంకరేజ్ చేసింది.
ఆమె అప్పుడు నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్లో బేసిక్ శిక్షణ తీసుకొని 18 నెలల కఠోర సాధన చేసిన తర్వాత ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి బయలుదేరింది. సో అక్కడ ఎక్కేటప్పుడు కూడా అడుగడుగున అవరోధాలు, కానీ ఆ అవరోధాలన్నింటినీ కూడా అవలీలగా అధిగమించింది. చివరికి 52 రోజులు నానా కష్టాలను ఓర్చుకుని చివరికి ఎవరెస్టు శిఖరం మీదకి వెళ్ళింది. అప్పుడు కూడా ఏంటంటే అక్కడ కూడా వెళ్ళేటప్పటికి ఆక్సిజన్ అయిపోయింది, ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది. తనకు అర్థమైపోయింది, ఇంకా నేను బ్రతకను, కనీసం నేను చనిపోయిన తర్వాత ఈమె ఇది సాధించింది అని ప్రపంచానికి తెలియాలని తన దగ్గర ఉన్న కెమెరాతో చకచక కొన్ని ఫొటోస్ అవన్నీ తీసింది. కానీ చూడండి, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు. లక్కీగా తనకు ఒక ఆక్సిజన్ సిలిండర్ కనిపించింది. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో బ్రతకగలిగింది. అంటే పూర్తిగా ప్రాణాల మీద ఆశ వదులుకున్న వ్యక్తి కూడా చివరికి అలా ఆక్సిజన్ సిలిండర్ దొరకడంతో తను జీవించగలిగింది. సో ఇలాంటి వాళ్ళ జీవితాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్న దానికంటే కూడా మీరు కొన్ని వందల వేల రెట్లు శక్తివంతమైన వాళ్ళనే విషయాన్ని మర్చిపోవద్దండి. మనం అనుకుంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా నమ్మగలిగితే ఈ ప్రపంచంలో నువ్వు సాధించలేనిది ఏదీ లేదు, ప్రతిదీ నీకు దాసోహం అవుతుంది. కాబట్టి ఏ వ్యక్తి విజయానికైనా తొలిమెట్టు ఎప్పుడైనా కూడా ఆ వ్యక్తికి తన మీద తనకున్నటువంటి నమ్మకమే. అందుకనే అంటారు, బిలీవ్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. నువ్వు నమ్మితే దేనైనా సాధించగలుగుతావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్ దిస్ ప్రోగ్రామ్.